బయట ఎండ మండిపోతున్నప్పుడు కాసేపు కానుగ చెట్టు కింద కూర్చుంటే చాలు. కానుగ నుంచి వచ్చే చల్లదనానికి ఎండ తాపం, అలసట ఇట్టే మాయమైపోతాయి. వేపలాగే రుచికి చేదుగా ఉన్నప్పటికీ కానుగ మనకి ఎంతగానో మేలు చేస్తుంది. ఆకులు, గింజలు, కాండం, వేర్లు ఇలా కానుగలోని అన్ని భాగాల్లోనూ అమృతతుల్యమైన ఔషధీ గుణాలు మెండుగా ఉన్నాయని చెప్తుంది ఆయుర్వేదం. కానుగతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వనం లేనిదే జనం లేరనేది మన నానుడి. ఆయుర్వేదం ఈ సూత్రాన్ని మరింతగా నొక్కి చెబుతుంది. ప్రకృతిలో లభించే ప్రతి వనమూలిక మనకు, మన ఆరోగ్యానికి ఎంతో కొంత మేలు చేసేదే అంటారు నిపుణులు. మన చుట్టూ విస్తారంగా కనిపించే కానుగ చెట్టు ఆరోగ్యపరంగా మనకెంతగానో మేలు చేస్తుంది. ఒకప్పుడు మన పెద్దల కాలంలో ఉదయం దంతధావనం మొదలుకొని రాత్రి పడుకునే వరకు కానుగ ఏదో ఒక రూపంలో వారి జీవితాల్లో ఒక భాగంగా ఉండేది. కానుగ చెట్టులోని ఆకులు, బెరడు, గింజలు, వేర్లు ఇలా ప్రతి భాగంలోనూ ఎన్నో రకాల ఔషధీయ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నిజానికి ఇది ఔషధప్రదాయిని. ఎందుకంటే దీనిలో ఉండేటువంటి ఆకులు, దీనిలో ఉండేటువంటి కాయలు, ఈ చెట్టు యొక్క బెరడు, ఈ చెట్టు యొక్క పూలు, ఈ గింజల నుండి తీసినటువంటి నూనె, చెట్టు యొక్క మూలం యొక్క వేరు యొక్క పొరలో నుండి తీసినటువంటి ఔషధ ద్రవ్యాలు. నిజానికి ఈ చెట్టు అన్ని భాగాలు కూడా ఔషధోపయోగమే. కాబట్టే దీనికి దైవకృతమైనటువంటి ఉపయోగాలు ఉండడం చేత కొన్ని విలేజ్లలో కొంతమంది ఆచారం ఏంటంటే ఉదయం దేవుడి ఫోటో లేకపోయినట్టయితే బయటికి వచ్చి ఈ కరంజ కానుగ చెట్టును చూడడం జరుగుతుంది. అట్లాంటి విశిష్టమైనటువంటి గుణాలు ఉండేటువంటి మొక్క గనక దీనికి ఔషధోపయోగము, దైవోపయోగము రెండూ కూడా నిబిడీకృతమైనటువంటి ఉన్నాయి. ఈ కరంజ చెట్టు నుండి వచ్చేటువంటి పూలను తీసుకొని నేతిలో దోరగా వేచి పొద్దున్నే లేవగానే ఆమ్లపిత్తం అంటే ఈ గ్యాస్ట్రైటిస్ కానీ, గుండెలో మంట కానీ, పెప్టిక్ అల్సర్ పేషెంట్స్కి ఒక మండలం రోజులు, అర్ధమండలం రోజులు ఇచ్చినట్టయితే మనము ఆయా లక్షణాలు, కడుపులో మంట, ఆరాటము, గుండెలో మంటగా, వాంతి వచ్చినట్టుగా ఉండడం అనేటువంటి లక్షణాలు పూర్తిగా సమసిపోవడం జరుగుతుంది. చెట్టు యొక్క ఆకుల్ని లేపనంగా నూరి ఆ లేపనాన్ని మనము తులసి స్వరసంతో, తేనెతో, కొంచెం చక్కెర గనక చేర్చి ఇచ్చినట్టయితే మశూచికాది సంబంధించినటువంటి వ్యాధుల్లో అంటే వైరల్ ఇన్ఫెస్టేషన్స్ కలిగినటువంటి వ్యాధుల రాకుండా, వచ్చిన తర్వాత తొందరగా ఆ వ్యాధి నుండి బయటికి రావడానికి ఈ యొక్క ఆకులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కానుగ చెట్లు ఎండాకాలంలో మనకు చలవనిచ్చి, నీడనిచ్చి సేద తీరుస్తాయి. కానుగలోని ప్రతి భాగము మనకు ఆరోగ్యపరంగా ఎంతో కొంత మేలు చేసేదే. పైల్స్ బాగా ముదిరిపోయి రక్తం కారుతున్నప్పుడు కానుగ ఆకుల్ని మెత్తగా నూరి పైల్స్ ఉన్న భాగంలో కడితే పైల్స్ బాధలు త్వరగా తగ్గుతాయి. లేత కానుగ ఆకులను తెచ్చి ముద్దగా నూరి నువ్వుల నూనె, ఆవు నెయ్యిల మిశ్రమంలో వేయించిన గోధుమ పిండిని కలిపి తీసుకుంటే అరుగుదల పెరిగి సుఖ విరేచనమవుతుంది. పైల్స్ బాధలు తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నప్పుడు లేత కానుగ ఆకుల నుంచి తీసిన రసం బాగా పనిచేస్తుందని చెబుతారు నిపుణులు. ఒకటే వాంతులు అవుతున్నప్పుడు కానుగ ఆకులు వేసి తయారు చేసిన బియ్యపు గంజిని తాగితే వాంతులు త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇక గింజల నుంచి తీసిన కానుగ నూనె చర్మ వ్యాధుల్ని తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుంది. కానుగ నూనెకు కీళ్ల నొప్పుల్ని, నిమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని తగ్గించే గుణం ఉంది. ఈ యొక్క ఆకుల్ని ఆవాలతో చేర్చి నూరి దానిలో కొంత సైంధవ లవణాన్ని చేరి కీళ్ళకు వచ్చేటువంటి వాపులు, మోకాళ్ళకు కానీ మోచేతులకు కానీ వచ్చేటువంటి వాపులలో పూతగా వాడినట్టయితే వాపును తగ్గిస్తుంది, నొప్పును తగ్గిస్తుంది అనేది తెలియవచ్చింది. ఈ పత్రాలను నీటితో నూరి వడగట్టి చిక్కటి లేపనాన్ని
హైడ్రోసిల్ లాంటి వృషణ కోశ సంబంధితమైనటువంటి వ్యాధులకు పోయడం ద్వారా ఆర్కైటిస్ కానివ్వండి, ఎపిడైడిమిస్ కానివ్వండి, ఎపిడైడిమో ఆర్కైటిస్ కానివ్వండి, లేదా ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ గ్రేడ్లో ఉండేటువంటి హైడ్రోసిల్ వ్యాధులలో కూడా ఇది పనిచేస్తుందంటే దీనికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాల సమాహారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఆకుల యొక్క సరసాన్ని తెల్ల జిల్లేడు పాలతో కలిపి నూరి ఆ వచ్చినటువంటి లేపాన్ని ఎండించి దాన్ని మసిలాగా చేసి ఆ వచ్చిన మసిని 100 నుండి 200 మిల్లీగ్రాములు తేనెతో కానీ శొంఠి రసంతో కానీ ఆయా ప్రకృతి అనుసారంగా ఇచ్చినట్టయితే బ్రాంకియల్ ఆస్తమా, కఫహరము, బ్రాంకోడైలటేషన్ ఉండేటువంటి ప్రాపర్టీస్ చూడడం జరిగింది. ఈ గింజల నుండి వచ్చేటువంటి తైలము చర్మ వ్యాధులలో అద్భుతమైనటువంటి ఔషధం. సాధారణంగా వచ్చేటువంటి ఎజిమా, డర్మటైటిస్, అలపేషియా లాంటి వ్యాధులలో ఈ తైలానికి చర్మనాశిని, చర్మగ్న లాంటి ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీస్ ఉండడం చేత చర్మ రోగాలలో దీన్ని విరివిగా వాడడం జరుగుతున్నది. అట్లాగే ఈ చెట్టు యొక్క బెరడును ఆవాలు సైంధవ లవణంతో చేర్చి వచ్చిన లేపాన్ని బోధకాలు వల్ల వచ్చినటువంటి వాపులో మనం కట్టడం ద్వారా బోధకాల్లో ఉండేటువంటి నీరు లింఫ్ కలెక్షన్ అనేది కూడా అది ఆవిరిలాగా తగ్గిపోయి 10 రోజుల లోపలనే ఆ వాపు తగ్గడం జరుగుతుంది. అయితే వాపు తగ్గగానే వ్యాధి తగ్గినట్టు కాదు, కాకపోతే ఏంటంటే సిమ్టమేటిక్ రిలీఫ్ ఉంటుంది. అయితే ఆయా వ్యాధులు, ఈ వాపులు ఆయా వ్యాధులకు అనుగుణంగా మరి మిగతా ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఇది అత్యంత ఉపయోగకారి. చర్మంపై సెగ్గడ్డలు వచ్చి నొప్పితో బాధిస్తున్నప్పుడు కానుగ వేళ్లను మెత్తగా నూరి పట్టుగా కడితే గడ్డలు త్వరగా పగిలి ఉపశమనం లభిస్తుంది. పుండ్లు, ఎంతకీ తగ్గని వ్రణాలను కానుక వేళ్ల రసంతో తరచూ శుభ్రం చేస్తుంటే అవి త్వరగా మానుపడతాయి. ఉన్మాదం వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు కానుగ గింజల చూర్ణాన్ని నిత్యం కొద్ది మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. సైనసైటిస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు కానుగ బెరడును కషాయంగా కాచి ఆ కషాయంతో నిత్యం ముక్కును శుభ్రం చేసుకుంటూ ఉంటే సైనస్ బాధలు త్వరగా తగ్గుతాయి. ఇలా కానుగతో మనకు వనగూరే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.